వెల్కమ్ టు టెనసిటీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం డీజిల్ మెకానిక్ లేదా మెకానిక్ డీజిల్ అనే ట్రేడ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ట్రేడ్ ఏంటి, ఈ ట్రేడ్ చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ ట్రేడ్ చేసిన తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఈ ట్రేడ్లో ఏం నేర్పిస్తారు అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. బేసిక్గా ఇది 1 year కోర్స్ అనమాట. ఇది ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించింది డీజిల్ మెకానిక్. దాన్ని మనం మెకానిక్ డీజిల్ అని కూడా అంటాం అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే మెకానికల్ డీజిల్ అదే మన మిషన్స్ కానీ ఇంజిన్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు జనరల్గా తీసుకుంటారు. ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్గా మెకానిక్ డీజిల్ తీసుకుంటారు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే 1 year కోర్సే కాబట్టి రైల్వేకి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లై చేయడానికి అంటే రైల్వే ఎగ్జామ్స్ రాయడానికి ఈజీగా 1 yearలో కంప్లీట్ అయిపోయే కోర్స్ కాబట్టి దీన్ని కూడా ఆప్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కాకుండా కూడా వేరే కేటగిరీస్ ఎవరి రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళకు ఉంటుంటాయి. బట్ మనం ఏం చేద్దామంటే ఈ రోజు ఏం తెలుసుకుందామంటే ఈ కోర్స్ చేయడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనం చెప్పుకున్నట్టు ఇది ఆటోమొబైల్ సెక్టర్ కిందకి వస్తుంది. మెకానిక్ డీజిల్ అనేది 1 year కోర్స్ అనమాట. ఈ 1 year కోర్స్లో కూడా ఎలా ఉంటుందంటే 50% మన 6 months వచ్చేటప్పటికి కోర్స్ కాలేజీలో నేర్పిస్తారు. మిగిలిన 6 months వచ్చేటప్పటికి ఏదైనా రిపీటెడ్ ఆర్గనైజేషన్ అంటే మన టాటా మోటార్స్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇలాంటి ఏదైనా ఆర్గనైజేషన్స్లో అప్రెంటిస్ అదే మన ఆన్ జాబ్ ట్రైనింగ్లో పంపిస్తారు అనమాట. ఓజేటీ అంటారు, ఆన్ జాబ్ ట్రైనింగ్లో పంపిస్తారు. అందులో కూడా ఎలా ఉంటుందంటే మనకి దాదాపుగా కోర్స్ అంతా కలిపితే మనకి 30% వరకు థియరీ ఉంటే 70% వరకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. మనం కంప్లీట్గా 6 months వేరే ఓజేటీకి వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ కంప్లీట్గా ప్రాక్టికల్లే ఉంటుంది, థియరీ చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి. ఇకపోతే మనం థియరీ నేర్చుకున్నది జస్ట్ 6 monthsలో ఫస్ట్ ఇంకో రిమైనింగ్ 6 months కాలేజీలో ఏదైతే ఉంటామో ఆ కాలేజీలో ఉన్న దాంట్లో కూడా సగం భాగం వరకు మనం థియరీ నేర్చుకుంటాం, మిగిలిన సగం పార్ట్ ప్రాక్టికల్ ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం కోర్స్ డీటెయిల్స్. కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే 70 నుంచి 80% ఏమో ప్రాక్టికల్ ఉంటుంది. చెప్పాం కదా, ఓజేటీని కాలేజీలో ఉన్న ప్రాక్టికల్స్ కలిపి 70 నుంచి 80% ఉంటుంది. మిగిలిన 20 to 30% వచ్చి థియరిటికల్ పార్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ కోర్సులో మనం ఏం నేర్చుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఇది మెకానికల్ రిలేటెడ్ కోర్స్ అన్నమాట. డీజిల్ మెకానిక్ అనేది మెకానికల్ రిలేటెడ్ కోర్స్ అంటే ఫిట్టర్ రిలేటెడ్ కోర్స్ అన్నమాట. ఇందులో ఉన్న సిలబస్లో మ్యాక్సిమం మనం ఫిట్టర్లో ఉన్నదే ఇందులో కవర్ అవుతూ ఉంటుంది. మిగిలిన సగం పార్ట్ ఏంటంటే ఇంజిన్ గురించి, డీజిల్ ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన కోర్సులో. సో ఇందులో ఏంటంటే టూల్స్, ఏ టూల్స్ని ఎలా ఉపయోగించాలి, హ్యామర్ అంటే ఏంటి, రెంచ్ అంటే ఏంటి, స్పానర్ అంటే ఏంటి, క్యాలిపర్స్ అంటే ఏంటి, మైక్రో గేజ్, డెప్త్ గేజ్, వెనియర్స్, ఇవన్నిటి గురించి నేర్పిస్తారు ఫస్ట్. నెక్స్ట్ మిషన్స్, మనకి మిషన్స్ ఏ మిషన్ దేనికి వాడతాము, అలాగే బేసిక్ ఎలక్ట్రికల్ గురించి చెప్తారు, బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా కొంచెం ఉంటుంది. దాని తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాడే మిషన్స్ అన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఇది కాక ఇంజన్ పార్ట్స్ గురించి చెప్తారు. ఇంజన్ పార్ట్స్, క్లచ్ అంటే ఏంటి, గేర్ బాక్స్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ అంటే ఏంటి, యాక్సిల్ అంటే ఏంటి, స్టీరింగ్ అంటే ఏంటి, బ్రేక్ మెకానిజం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డెప్త్గా చెప్తారు. అన్నిటిలో కూడా మెయిన్ ఏంటంటే మనకి డీజిల్ ఇంజిన్కి సంబంధించినంత వరకు ఎక్కువ చెప్తారు అనమాట. డీజిల్ ఇంజిన్కి సంబంధించిన పార్ట్స్ గురించి, దాని ఓవర్ హాలింగ్, దాని రిపేర్ గురించి. రిపేర్ అంటే ఏంటంటే ఒక పార్ట్ ఏదైనా పాడైపోతే ఆ పార్ట్ని ఎక్కడ వరకు రిపేర్ చేయాలో రిపేర్ చేసి మిగిలిన దాన్ని పనిచేసేటట్టు చేయడానికి రిపేర్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న చాలా వరకు షోరూమ్స్లో ఏంటంటే రీప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక హార్న్ పనిచేయలేదంటే ఈ హార్న్ తీసి పడేసి కొత్త హార్న్ వేస్తారు, దాన్ని రీప్లేస్మెంట్ అంటారు. బట్ రిపేర్స్ నేర్పిస్తారు వీళ్ళు. రిపేర్స్ అంటే ఏంటంటే హార్న్ పాడైపోయింది, అందులో ఏదో ఒక వైర్ కట్ అయిపోయింది, సో ఆ వైర్ పాడైపోయిన వైర్ని తీసేసి మళ్ళీ ఆ వైర్ని జాయిన్ చేసి షోల్డరింగ్ చేసి దాన్ని పాతదాన్ని చిన్న తక్కువ కాస్ట్తో మనం మరమ్మతు చేయడమే రిపేర్ అని అంటారు. మనం ఇక్కడ మనకి రిపేరింగ్ అని నేర్పిస్తారు. అండ్ రీబిల్డింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక చాసిస్ ఉంటుంది, ఒక బస్ కానీ లారీ కానీ ఉంటుంది. లారీ ఉన్నదాన్ని బస్సుగా ఉన్నదాన్ని లారీ చేస్తారు, లారీ ఉన్నదాన్ని బస్సుగా చేస్తారు. ఇలాగ రీబిల్డింగ్ అంటే దాని లైఫ్ టైమ్ అయిపోయినప్పుడు, అది పాడైపోవడానికి స్టేజ్కి వచ్చినప్పుడు దాన్ని రీబిల్డ్ చేస్తారు అనమాట. అంటే మళ్ళీ స్ట్రక్చర్ రీబిల్డ్ చేస్తారు అనమాట. చాసిస్ నుంచి ఫ్రేమ్ అంతా డెవలప్ చేసి రీబిల్డ్ చేస్తారు. దీనికి కావాల్సినవి కూడా మనకి డీజిల్ మెకానిక్లో మనకి బేసిక్స్ నేర్పించడం జరుగుతుంది. తర్వాత మనం ఏదైనా ఒక అప్రెంటిస్ చేసి తర్వాత ఏదైనా ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత
ఇవన్నీ మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద డీజిల్ ఇంజిన్స్. డీజిల్ ఇంజిన్స్ ని సర్వీసింగ్ ఎలా చేయాలి, సర్వీసింగ్ చేసిన దాన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే, సర్వీసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంజిన్ కానీ ఏదైనా ఉందంటే అది ఇంత టైం వరకు అందులో ఆయిల్స్, సపోజ్ ఏదైనా ఆయిల్స్ కానీ లూబ్రికెంట్స్ కానీ ఇన్ని కిలోమీటర్స్ వరకు పనిచేస్తాయి. ఆ కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి, లేకపోతే అవి మన ఎవాపరేట్ అయిపోతాయి. సో వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకోవడం, నెక్స్ట్ ఏదన్నా ఎక్కడన్నా ఎక్కువ వేర్ అండ్ టేర్ అరిగిపోతుంటే ఆ పార్ట్ని కొత్త పార్ట్ రీప్లేస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ లోకి వస్తుంది అనమాట. సో ఇది కూడా నేర్పిస్తారు అనమాట. అంటే కొన్ని భాగాలు 15 days చూడాలి, కొన్ని 1 week చూడాలి, కొన్ని 1 month చూడాలి. అంటే ఆ పార్ట్స్ బట్టి ఏదైతే రిపీటెడ్ గా అంటే ఒక పీరియాడిక్ సర్వీసింగ్ అంటారు అనమాట. పీరియాడిక్ సర్వీసింగ్ అంటే ఎన్ని వారాలకు చూడాలి, ఎన్ని నెలలకు చూడాలి అనేది ఉంటుంది. ఈ పీరియాడిక్ సర్వీసింగ్ అని ఏ పార్ట్ ని ఎలా చూడాలి అనేది కూడా ఇందులో మనకి కోర్సులో నేర్పించడం జరుగుతుంది. ఇది కాక బేసిక్స్ డ్రైవింగ్, అంటే అన్ని కాలేజీల్లో చెప్తారనే లేదు, కానీ బేసిక్స్ డ్రైవింగ్ అనేది కూడా నేర్పిస్తారనమాట. అంటే ఈ డ్రైవింగ్ ఎలా చేయాలి, స్టీరింగ్ ఎలా నడపాలి, అంటే స్టీరింగ్ వీల్ తిప్పినప్పుడు ఆ కింద ఉన్న టైర్స్ అదే వీల్స్ ఎలా తిరుగుతున్నది అనేది కూడా మనకి నేర్పించడం జరుగుతుంది. డిపెండ్స్, కొన్ని కాలేజీలో ఉంటుంది, కొన్ని ఏంటంటే స్పెసిఫిక్ గా డీజిల్ ఇంజిన్ అనేటప్పుడు ఇంజిన్ కే స్పెసిఫై అయిపోతారు. సో ఒక కాలేజ్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఎప్పుడైనా మనకు కావాల్సింది ఏంటంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఏంటంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. సో ఆ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్లే ముందు మనం ఈ కోర్స్ చదివిన తర్వాత, ఇది టెర్మినేటింగ్ కోర్సుగా ఉండేది ఇంతకు ముందు, బట్ ఇప్పుడు ఏమైందంటే బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటి పెట్టారు. ఆ బ్రిడ్జ్ కోర్స్ కానీ మీరు పాస్ అయితే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లేదా మీకు వచ్చిన మార్క్స్ బట్టి మిమ్మల్ని ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ డిప్లొమాకి లెటర్లో పంపిస్తారు. అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయకుండా మీరు మళ్ళీ డైరెక్ట్ గా సెకండ్ ఇయర్కి పంపిస్తారు అనమాట. దానికి ఒక బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంత ఈజీగా ఉండదు, బట్ కష్టపడి చదివితే ఈజీగా కానీ సీట్ తెచ్చుకోవచ్చు. అది కూడా ఏంటి మెకానికల్ అండ్ ఆటోమొబైల్ 2 బ్రాంచ్లకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి టెర్మినేటింగ్ కోర్స్ కాదని చెప్పడానికి ఒక అవకాశం. అంటే ఎవరైనా ఐటీఐ డీజిల్ మెకానిక్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్ గా ఇంజనీరింగ్ వెళ్దాం అనుకుంటే డిప్లొమా బ్రిడ్జ్ కోర్స్ రాసి వెళ్ళొచ్చు. డిప్లొమా అయిపోయిన తర్వాత లేటర్ ఎంట్రీలో ఇంజనీరింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ వరకు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఐటీఐ అనేది టెర్మినేటివ్ కోర్స్ ఏమాత్రం కాదు. ఓకే, అదే మనం చెప్పుకున్నాం కదా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఐటీఐ డిప్లొమా పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు, లేటరల్ అంటే సెకండ్ ఇయర్ లో వెళ్ళొచ్చు అనమాట. ఇది డీజిల్ మెకానిక్ కానీ ఆటోమొబైల్ కోర్స్ కానీ వెళ్ళొచ్చు. మనం బ్రిడ్జ్ కోర్స్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఆపర్చునిటీస్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ గవర్నమెంట్ సెక్టార్ చూద్దాం, దాని తర్వాత ప్రైవేట్ సెక్టార్ చూద్దాం, దాని తర్వాత నెక్స్ట్ ఇంకా అవి 2 కాకుండా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే గవర్నమెంట్ సెక్టార్ చూద్దాం. చాలా మంది ఆటోమొబైల్ మన డీజిల్ మెకానిక్ కోర్సు చేసిన వాళ్ళు అసలు గవర్నమెంట్కి ఏం జాబులు పడతాయి అనేది తెలీదు, ఎలా అప్లై చేస్తారనేది తెలీదు, అసలు ఏమేమి ఆపర్చునిటీస్ అనేది తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే కోర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నా కూడా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో తెలియక అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. 1 year కానీ గ్యాప్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకి ఉన్న సబ్జెక్ట్ ఎవాపరేట్ అయిపోతుంది, ఉన్న కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో కోర్స్ చేస్తున్నప్పుడు, కోర్స్ రిలీవ్ అయినప్పుడు, కోర్స్ చేయకముందు కూడా మనకి ఏంటి అవకాశాలు ఉన్నాయనేది ముందు మనం తెలుసుకోవాలి. సో అందులో భాగంగానే అవేర్నెస్ కలిగించడం కోసం మనం అసలు రైల్వేలో 4 years గతంగా అంటే ఒక 5 years కిందటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి సంవత్సరం ఏ రిక్రూట్మెంట్ డీజిల్ ఇంజిన్ కి క్వాలిఫికేషన్స్ తో పడ్డాయి, అదే డీజిల్ మెకానిక్ లేదా మెకానిక్ డీజిల్ 2 ఒకటే క్వాలిఫికేషన్ తో పడ్డాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ 2020 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఇండియన్ రైల్వేస్ లో నుంచి యాక్ట్ అప్రెంటిస్షిప్ అనేది మనకి పడింది. దానికి డీజిల్ ఇంజిన్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో వాళ్ళని కూడా డీజిల్ ఇంజిన్ చేసిన డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళని కూడా మనం ఇండియన్ రైల్వేస్ లోకి అప్రెంటిస్షిప్ కి తీసుకున్నారు అనమాట. ఈ అప్రెంటిస్షిప్ అంటే ఏంటంటే యాక్ట్ అప్రెంటిస్షిప్ అన్న ట్రేడ్ అప్రెంటిస్షిప్ అని అంటే ఏదైనా ఒక రిపీటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ రైల్వేస్ కానీ, నేవల్ డాక్యార్డ్ కానీ, డిఆర్డిఓ కానీ, ఐఓసిఎల్ ఇలాంటివి ఏమైనా కానీ అప్రెంటిస్షిప్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే 1 year పాటు వాళ్ళని తీసుకొని స్టైఫండ్ ఇస్తారు. అంటే ఎంత ఇస్తారంటే ఇప్పుడు సెమీ స్కిల్డ్ ఎంప్లాయ్ ఎవరైనా వాళ్ళ కంపెనీలో పనిచేస్తే అతనికి ఇచ్చే దాంట్లో దాదాపుగా 70% నుంచి 80% వరకు
వీళ్ళకి స్టైఫండ్ రూపంలో నెలకి వీళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి ఇస్తారనమాట. ఇచ్చి వీళ్ళకి పని నేర్పిస్తూ వాళ్ళు కూడా ప్రొడక్షన్ పెంచుకుంటుంటారు అనమాట. సో 1 year అయ్యేటప్పటికి వీళ్ళకి వర్క్ వస్తుంది, వీళ్ళ ద్వారా అక్కడ కూడా కొంచెం ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. సో మ్యూచువల్ గా అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ లో చాలా కంపెనీస్ లో కూడా అప్రెంటిస్షిప్ ఉన్న వాళ్ళనే తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కొంచెం ప్రియారిటీ ఉంటుంది. బట్ ఇండియన్ రైల్వేస్ లో ఏంటంటే అప్రెంటిస్షిప్ అనే దానికి అంతగా ఇంపార్టెన్స్ అనేది లేదు. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు తీసేశారు. సో ఇండియన్ రైల్వేస్ స్పెసిఫిక్ గా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఇండియన్ రైల్వేస్ కోసమే చూస్తున్న వారికి ఏంటంటే అప్రెంటిస్ చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే, అంటే చేయకపోయినా పర్వాలేదు. ఇండియన్ రైల్వేస్ లో ఏఎల్పికి జస్ట్ డీజిల్ మెకానిక్ కోర్స్ కంప్లీట్ అయితే వాళ్ళు ఏఎల్పికి అప్లై చేయొచ్చు. టెక్నీషియన్స్కి అప్రెంటిస్షిప్ చేస్తే మంచిది. ఓకే, గ్రూప్ డికి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే 10th + IT అంటున్నారు కాబట్టి దానికి కూడా మీరు అప్రెంటిస్షిప్ చేసి ఉంటే మంచిది. సో ఏఎల్పికి అయితే మాత్రం అప్రెంటిస్షిప్ అవసరం లేదు, డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది అప్రెంటిస్షిప్ గురించి చెప్పుకున్నాం. ఈ అప్రెంటిస్షిప్ అనేది ఏంటంటే సపోజ్ 100 మంది రిక్రూట్ చేసుకుంటే ఆ 100 మందికి అప్రెంటిస్ అయిపోయి పంపించిన తర్వాత వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఆ సర్టిఫికెట్ తో వీరు ప్రైవేట్ కంపెనీస్ కానీ MNCs కి అంటే పెద్ద కంపెనీస్ కి, ఆటోమొబైల్ కంపెనీస్ కి ఇంటర్వ్యూస్కి వెళ్ళచ్చు. ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళు అప్రెంటిస్షిప్ ఉంది కాబట్టి ఒక 2-3 క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగి వీళ్ళకి క్వాలిఫై అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అప్రెంటిస్ యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం 2000 నుంచి మనం చూసుకుంటే, మనం గత 5 సంవత్సరాలు ఎలా జరుగుతుంది అని చూసుకుంటే, పిల్లలకి అవేర్నెస్ కోసం మనం చూస్తే జాబ్స్ ఎక్కడ పడ్డాయి, లేకపోతే అప్రెంటిస్ ఎక్కడ పడింది అని మనం చూసాం. రిపిటేషన్ గా ఇండియన్ రైల్వేస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ONGC, ఇంకా నెక్స్ట్ నేవల్ డాక్యార్డ్ ఇలాంటి వాటిలోనే అప్రెంటిస్ పడ్డాయి, జాబ్స్ పడ్డాయి. ఒకసారి మీరు క్లియర్ గా చూసుకుంటూ ఉన్నాను, అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తున్నాను. ప్రతి ఇయర్ కూడా చూసుకుంటుంటే మీకు ఈజీగా మీరు కెరియర్ లో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇండియన్ రైల్వేస్ లో అప్రెంటిస్ పడ్డాయి, ఇప్పుడు 2020లో పడ్డాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లో ట్రేడ్ అప్రెంటిస్ పడ్డాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లో అప్రెంటిస్షిప్ పడ్డాయి. దానికి కూడా డీజిల్ మెకానిక్ ని ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఓఎన్జీసీ అనేది కూడా మనకి PSU అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ అని అంటాం. ఈ PSUs అన్ని కూడా గవర్నమెంట్ తో ఇచ్చిన నార్మ్స్ ఉంటాయి. అంత గవర్నమెంట్ జాబ్ అన్న దీనికి కొద్ది తేడా ఏమి ఉండదు, రెండు ఒకటే. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్న వాళ్ళకి కూడా సేమ్ ఏవైతే మనకి అలవెన్సెస్ అన్ని గవర్నమెంట్లు వస్తాయో అవన్నీ కూడా ఈ ONGC, IOCL, HPCL ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా సేమ్, అవి కూడా అప్లికబుల్ అవుతుంది, అన్ని కూడా వస్తాయి సేమ్ గవర్నమెంట్కి వచ్చినట్టే. ఇది 2020లో మనకి గవర్నమెంట్ జాబ్స్ కి పడినవి అనమాట. అంటే ఇప్పుడు మనకి డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళలో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ రావాలని లేదు. టాప్ లో ఉండగలిగితే మీరు మీ కాలేజీలో కానీ లేదంటే స్టేట్ లో కానీ టాప్ చేయగలిగితే మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ముందు అవేర్నెస్ ఉండాలి. అసలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంటుంది, అది ఒక అప్రెంటిస్షిప్ ఇస్తుంది, దానికి వెళ్దామని ఒక అవేర్నెస్ ఉంటే మీరు అప్లై చేస్తారు. దానికి ఏంటి ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఏమొస్తాయి, లేకపోతే ఇంటర్వ్యూలో ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది తెలియకుండా అంటే మనకు అలా ఏదో ఒకసారి సడన్ గా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం వాళ్ళు అప్లై చేయమంటారు, మనం క్యాజువల్ గా అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ లో ఉండదు. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ అవేర్నెస్ పెంచుకోండి. అసలు ఏంటి ఉన్నాయి, అసలు కంపెనీస్ ఏమున్నాయి అనేది చూసుకుంటే దాన్ని బట్టి మీరు అప్లై చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ 2020 అయిపోయింది, 2021లో ఏం పడ్డాయో ఒకసారి చూద్దాం. 2021 బిగ్గెస్ట్ ఇయర్ ఫర్ తెలుగు స్టేట్. మన 2 తెలుగు స్టేట్లలో బాగానే పడ్డాయి డీజిల్ మెకానిక్ వరకు. ఫస్ట్ ఇండియన్ నేవీ వాళ్ళు నేవల్ డాక్యార్డ్, అంటే డాక్యార్డ్ మనకి షిప్స్ అవన్నీ తయారు చేస్తారు కదా, బిల్డ్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళ దగ్గర మనకి విశాఖపట్నంలోనే ఉంది. ముంబై, మజ్దూన్ అలాగే చాలా ప్లేస్లో ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో నేవల్ డాక్యార్డ్ లో మనకి పడ్డాయి డీజిల్ మెకానిక్ మీద, దీని మీద అప్రెంటిస్షిప్స్ పడ్డాయి అనమాట. నోటిఫికేషన్ దాదాపుగా 275 సీట్స్ అడిగారు. అంటే 275 సీట్స్ అంటే మనకి డీజిల్ మెకానిక్ అయిపోయి మంచి మెరిట్ గానే ఉండుంటే ఈజీగా కొట్టేయచ్చు జాబ్. ఇది అప్రెంటిస్షిప్ ఈజీగా కొట్టేది. 275 అంటే పెద్ద నెంబరే. మనకి అంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉండరు. అంటే మెరిట్ స్టూడెంట్స్ అంటే మనకు 10లోనే 100లోనే మాత్రమే ఉంటారు డీజిల్ మెకానిక్ వచ్చేటప్పుడు. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి 275 అంటే పెద్ద నెంబర్. అది 2021లో పడింది. ఆ బ్యాచ్ లక్కీ బ్యాచ్ అనమాట ఒక విధంగా. నెక్స్ట్ అదే ఇయర్ TSRTC అంటే మన తెలంగాణలో
డీజిల్ మెకానిక్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. దాదాపు 160 నుంచి 170 పోస్ట్ ఇవి పడ్డాయి అనమాట. సో అక్కడ తెలంగాణలో కూడా ఏంటంటే 160-170 పోస్ట్ అంటే అది కూడా మంచి నెంబర్ అనే చెప్పాలి. ఎవరైతే మన క్రీమ్ అయితే ఉన్నారో, టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈజీగా సెలెక్ట్ అయిపోయి ఉంటారు టీఎస్ఆర్టీసీకి. నెక్స్ట్ అదే సంవత్సరం మనకి స్టేట్ ఆంధ్రప్రదేశ్లో UCIL అని ఉంది. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంటే యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని మనకి తుమ్మలపల్లి అని ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇందులో కూడా డీజిల్ మెకానిక్ లో నోటిఫికేషన్ పడ్డాయి. ఇవి కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి, 3 కూడా పైనవన్నీ కూడా. తర్వాత రైల్వేస్ లో కూడా జోన్ వైజ్ ఏ జోన్ కా జోన్ అప్రెంటిస్ ని పిలిచారు ఈ 2021 ఇయర్లోనే. సో మోస్ట్లీ ఏదైతే బాగా చదివి టాప్ లో ఉన్నారో, మంచి చదువుకొని క్లాస్ విన్నారో, లేదంటే ప్రాక్టికల్స్ కరెక్ట్ గా చేశారో, ఓజీటీకి వెళ్ళి కరెక్ట్ గా నేర్చుకున్నారో, దాని తర్వాత ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అనే ట్రేడ్ సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన పెంచుకొని ట్రేడ్ నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా మంచి పోస్టులు తెచ్చుకున్నారు అనమాట 2021లో. సో ఇది ప్రతి ఇయర్ ఇలా పడుతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వస్తుంది. ఒక సంవత్సరం ఈ నావల్ డాక్యుమెంట్ రాకపోవచ్చు, ఒక సంవత్సరం టీఎస్ఆర్టీసీ రావచ్చు, ఒక సంవత్సరం ఏపీఆర్టీసీ రావచ్చు, ఒక సంవత్సరం ఇంకొక ఐఓసీఎల్ ఏదో రావచ్చు అనమాట. అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వస్తుంటుంది. ఒక సంవత్సరం మన లక్ ఉంటే అన్ని కూడా రావచ్చు. నెక్స్ట్ 2022లో వచ్చేటప్పటికి బిఎస్ఎఫ్ అంటే బిఎస్ఎఫ్ అంటే ఇది ఆర్మీకి సంబంధించింది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటాం అనమాట. అందులో వాటర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఆ వాటర్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ డీజిల్ ఇంజిన్స్ మెయింటెనెన్స్ చేయడం కోసం ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేశారు. అందులో ఏంటంటే ఐటీఐ డీజిల్ మెకానిక్ అయిపోయిన వాళ్ళని డైరెక్ట్ గా హెడ్ కానిస్టేబుల్ క్యాడర్ లో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అది డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఇద్దరిని కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో బిఎస్ఎఫ్ లో కూడా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో జాయిన్ అయిపోయి హెడ్ కానిస్టేబుల్ అంటే డైరెక్ట్ గా హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ వరకు వెళ్ళిపోయారంటే అది మంచి పోస్ట్ అంటే లెక్క, లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే హ్యాపీ. దాని తర్వాత ఈస్టర్న్ రైల్వేస్ లో అదే సంవత్సరం యాక్ట్ అప్రెంటిస్షిప్ కింద మనకి మళ్ళీ అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏపీఎస్ఆర్టీసీ లాస్ట్ 2021లో తెలంగాణ ఇచ్చారు, 22లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ పిలిచారు అనమాట. అంటే మనకి చూస్తే ఆర్టీసీ తెలంగాణ అయినా ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ అయినా లార్జ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ మెయింటెనెన్స్ చేయడం కోసం అన్ని కూడా డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఎక్కడ లేదు కాబట్టి ఆ బస్సెస్ మెయింటెనెన్స్ చేసుకోవడం కోసం చాలా టెక్నీషియన్స్ అవసరం అవుతుంటారు, అప్రెంటిస్షిప్ అవసరం అవుతుంటారు, తర్వాత మెకానిక్స్ వాళ్ళందరూ అవసరం అవుతారు. సో అవి 2 మంచి డీజిల్ మెకానిక్ కి మంచి సోర్స్ అనమాట, జాబ్ సోర్స్ కానీ బాగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 2023 వచ్చేటప్పటికి ఎన్పిసిఐఎల్ అనమాట. ఎన్పిసిఐఎల్ లో కూడా తారాపూర్ లో మనకి డీజిల్ అప్రెంటిస్షిప్ సీట్స్ ఇచ్చారు, ఇది అప్రెంటిస్షిప్ ఇచ్చారు. అదే సంవత్సరం వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అనమాట, కోల్ ఫీల్డ్స్ లో మనకి ఐటీఐ అప్రెంటిస్షిప్ ఇచ్చారు. దాని తర్వాత ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అటామిక్ ఎనర్జీకి సంబంధించింది, ఇందులో కూడా అప్రెంటిస్షిప్ పిలిచారు అనమాట. ఇవన్నీ కూడా డీజిల్ మెకానిక్ క్వాలిఫికేషన్ మీద చెప్తున్నాం. దాని తర్వాత అదే సంవత్సరం రైల్వేలో బిగ్ అప్రెంటిస్షిప్ సైకిల్స్ ఇచ్చారు, అంటే పెద్ద నెంబర్ లో అప్రెంటిస్షిప్ ని తీసుకున్నారు అనమాట. అంటే డీజిల్ మెకానిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి పెద్ద నెంబర్ లో రిక్రూట్మెంట్ జరిగింది. ఇది 2023లో జరిగింది. అంటే ఏంటి, ప్రతి సంవత్సరం మనకి కనీసం 3-4 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, కనీసం 1 కానీ 2 కానీ స్టేట్ గవర్నమెంట్ లో కూడా రిక్రూట్మెంట్స్ అప్రెంటిస్షిప్స్ అనేవి జరుగుతున్నాయి. సో మీరు టాప్ లో మీ బ్రాంచ్ లో మీరు టాప్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా లైఫ్ లో సెటిల్ అయిపోతారు అనమాట. అంటే అప్రెంటిస్షిప్ ఉన్నప్పుడు, సపోజ్ అప్రెంటిస్షిప్ మనకి 1 year ఉందనుకోండి, మినిమం 7,000 నుంచి స్టార్ట్ అయిపోయేటప్పటికి మనకి 10,000 ఎంతో వచ్చింది అనుకోండి. అప్రెంటిస్ అయిపోయిన తర్వాత, షిప్ అయిపోయిన తర్వాత, 1 year అయిపోయిన తర్వాత స్టార్టింగ్ సాలరీ 14,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 50,000 వరకు అలాగ పెరుగుతూ వెళ్ళొచ్చు అనమాట. అంటే రెగ్యులర్ ఇన్కమ్, గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఇది మంచి లైఫ్ సెటిల్మెంట్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2024లో బిగ్ నెంబర్ ఆఫ్ ఐఎల్పీస్ అనమాట, ఏఎల్పీ రిక్రూట్మెంట్ జరిగింది 2024లో. ఈ రిక్రూట్మెంట్ కి ఏం చేశారు, చాలా పెద్ద నెంబర్ లోనే అందరూ అప్లై చేయడం జరిగింది, పెద్ద నెంబర్ ఫిగర్స్ వచ్చాయి. సో ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ జస్ట్ ఐటీఐ, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ అడిగారు. అందులో కూడా ఐటీఐలో డీజిల్ మెకానిక్ అనేది దీనికి క్వాలిఫికేషన్ ఉంది. అంటే 1 year మీరు కోర్స్ చేసినా కూడా, అప్రెంటిస్ చేయకపోయినా కూడా మీరు ఏఎల్పీకి అప్లై చేసుకోవచ్చు. ఏఎల్పీకి అప్లై చేస్తే అది స్టార్టింగ్ శాలరీ దాదాపు 25,000 నుంచి ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. అది 1 lakh వరకు కూడా శాలరీ ఉంటుంది, 1 lakh ప్లస్ వరకు కూడా వెళ్తుంది. అది రిటైర్డ్ అయ్యేటప్పటికి మీరు దాదాపు 2 lakhs క్రాస్ అయిపోతారు. ఏఎల్పీ జాబ్ కానీ వస్తే
2 lakhs క్రాస్ అయిపోతారు. అలాంటి జాబ్స్ కానీ టార్గెట్ కానీ పెట్టుకొని మీరు ఏమైనా ఎయిమ్ పెట్టుకుంటే మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఏఎల్పికి రైల్వేకి సంబంధించిన అన్ని కోర్సెస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది, అన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే ఇంకొంచెం అంటే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కోర్స్ కొంచెం మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎలా విధంగా ఆర్ఆర్బి ఏఎల్పి అనేది 2024లో రిక్రూట్మెంట్ జరిగింది. అందులో చాలా మంచి నెంబర్ పోస్టులు అయితే పడ్డాయి. అంటే అదే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఏఎల్పి నోటిఫికేషన్ ఇస్తామని, ఎవ్రీ ఇయర్ కూడా మనకి టెక్నీషియన్స్ రైల్వేలో టెక్నీషియన్స్ నోటిఫికేషన్ ఇస్తామని, అండ్ చాలా ఫ్రీక్వెంట్ గా గ్రూప్ డి పోస్టులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి 2024లో ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వేశారు. 25లో కూడా ఏఎల్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత ఎన్సిఎల్ ఇండియా లిమిటెడ్ అదే సంవత్సరం, ఇది కూడా నవరత్న పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లోనే నవరత్న అనమాట. అంటే నవరత్న అంటే టాప్ కంపెనీ, పిఎస్యులోనే టాప్ కంపెనీస్ అనమాట. సో ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కూడా తీసుకున్నారు అనమాట. ఇందులో కూడా డీజిల్ మెకానిక్ వాళ్ళని కూడా తీసుకున్నారు కొంతవరకు. దాని తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు 2024లో కూడా వేరే రిక్రూట్మెంట్ పెట్టి వాళ్ళు కూడా వర్క్షాప్, హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ ని ఈ డీజిల్ మెకానిక్ క్వాలిఫికేషన్స్ తో రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది అప్రెంటిస్షిప్ అనమాట. ఓకే, నెక్స్ట్ 2024-25 అంటే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. దానికి కూడా డీజిల్ మెకానిక్ అనేదాన్ని క్వాలిఫికేషన్ అడిగారు. వితౌట్ అప్రెంటిస్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇండియన్ నేవీ డాక్యార్డ్ విశాఖపట్నం అంటే మన తెలుగు స్టేట్స్ లోనే ఉంది ఇది. సో దీనిలో కూడా ట్రేడ్ అప్రెంటిస్షిప్ అడిగారు. ఇందులో కూడా మంచి నెంబర్ ఆఫ్ పోస్ట్ నే తీసుకున్నారు. దాని తర్వాత నార్త్ కోస్టల్ కోల్ ఫీల్డ్స్ అనమాట, సిఐఎల్, ఇందులో కూడా మనకి ఈ సంవత్సరం రిక్రూట్మెంట్ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా మనకి సింగరేణి క్యాలరీస్, తెలంగాణ తీసుకుంటే సింగరేణి క్యాలరీస్ లోని ఇలాంటి గవర్నమెంట్ వాటిల్లో కూడా మనకి టిఎస్ఆర్టీసీలో కూడా మనకి రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు పర్ఫెక్ట్ గా మీ కోర్స్ రెడీ ఏ రోజుకి ఆ రోజు చదువుకొని దానికి ట్రేడ్ బాగా అప్ టు డేట్ గా ఉండి, దాని తర్వాత ఏదైతే మీరు ఓజీటీకి వెళ్తారో అక్కడ ఏం నేర్చుకున్నారో పర్ఫెక్ట్ గా నేర్చుకొని ప్రాక్టికల్స్ పర్ఫెక్ట్ గా చేసి మీరు అప్ టు డేట్ గా ఉంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ పడిందో అవకాశాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. వచ్చినప్పుడు రెడీగా ఉంటే టక్మని మనం ఏదో మంచి గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయిపోవచ్చు అనమాట. ఇంతవరకు మనం గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం ప్రైవేట్ సెక్టర్ ఎలా ఉంది, ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ ఆపర్చునిటీస్ డీజిల్ మెకానిక్ చేసి మనకి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అందులో వెళ్లే ముందు ఒకసారి చెప్తాం. ప్రైవేట్ సెక్టర్ లో అంటే ఏంటంటే అన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఒక సర్వీసింగ్ సెంటర్స్ అన్ని కూడా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆ పెద్ద సర్వీసింగ్ కంపెనీస్ వాళ్ళన్నిటి కూడా సర్వీస్ స్టేషన్ లో టెక్నీషియన్స్ ని లేదంటే సర్వీస్ ఇంజనీర్స్ ని వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటుంటారు. అందులో స్టార్టింగ్ స్టేజ్ ఐటీఐ నుంచి తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఐటీ వాళ్ళు లేక 10th చదివిన వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా స్టార్టింగ్ శాలరీ 7,000 నుంచి ఇలా 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కొద్దీ అది కూడా దాదాపు 25,000 నుంచి 40,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది సేల్స్ సూపర్వైజర్ వరకు వెళ్తే 50,000 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ అయిపోయింది, ప్రైవేట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఐటీఐ డీజిల్ మెకానిక్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్లో ఏంటంటే ఇవి మోస్ట్లీ అన్ని కూడా ఎంఎన్సీసే, చాలా వరకు ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఒక నేషన్ కాకుండా చాలా కంట్రీస్ లో ఉంటే దాన్ని ఎంఎన్సీస్ అంటారు అనమాట. అలాంటివి ఆటోమొబైల్స్ లో ఎక్కువ ఉన్నాయి. ఇందులో మీరు కొంచెం కష్టపడి కానీ మీరు ఇందులో జాబ్ తెచ్చుకుంటే గవర్నమెంట్ లో వచ్చే శాలరీస్ తో సమానంగా ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువగానే శాలరీస్ తీసుకోవచ్చు ఈ కంపెనీస్ లో కానీ సెలెక్ట్ అవుతాయి. మేజర్ రిక్రూటర్స్ ఎవరంటే టాటా మోటార్స్. ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది కదా, టాటా మోటార్స్ సర్వీసెస్ ఏదైతే ఉందో మీ దగ్గరలో ఉన్న టౌన్ లో ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ హెవీ క్రౌడ్ ఉంటుంది. ఎప్పుడు కూడా టాటా వెహికల్స్ ఎప్పుడు కూడా సర్వీసింగ్ వస్తుంటాయి. ఈ సర్వీసింగ్ అంతా చేసేది స్టార్టింగ్ నుంచి ఈ మన ఐటీఐ డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఐటీఐ ఫిట్టర్ వాళ్ళని తీసుకుంటున్నారు అనమాట. ఐటీఐ డీజిల్ మెకానిక్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ సమాధానం చెప్తే ఖచ్చితంగా మీకు ఈ కంపెనీస్ లో మీకు జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. అందులో టాటా మోటార్స్ మెయిన్ ఎక్కువ. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ అంటే కంప్లీట్ గా మనకు డీజిల్ ఇంజిన్స్. అశోక్ లేలాండ్ అంటే ఇక్కడ 4 వీలర్స్ ఉంటాయి, హెవీ వెహికల్స్ ఉంటాయి. ఆ హెవీ వెహికల్స్ అన్ని కూడా మనకి డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి. మహీంద్రా కూడా మనకి హెవీ వెహికల్స్ ఉంటాయి. అందులో కూడా మనకి హెవీ వెహికల్స్ దానికి సంబంధించిన డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి అనమాట.
ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని కార్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ ఇంజిన్స్ అయిపోతున్నాయి, డీజిల్ ఇంజిన్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా ఎండ్ అయిపోయాయి. బట్ హెవీ వెహికల్స్ మాత్రం ఇంకా డీజిల్ ఇంజిన్స్ నడుస్తున్నాయి. సో ఏషియర్ లో మోటార్స్ ఉన్నాయి. ఆ మోటార్స్ అన్ని కూడా మనకి 4 హెవీ వెహికల్స్ అండ్ డీజిల్ ఇంజిన్స్. తర్వాత వోల్వో కంప్లీట్ గా కూడా డీజిల్ ఇంజిన్ లో ఉంది. దాని తర్వాత భారత్ బెంజ్, తర్వాత బిఎండబ్ల్యూ, ఇవన్నీ కూడా బిఎండబ్ల్యూ అంటే బిఎండబ్ల్యూలో కూడా అన్ని కూడా డీజిల్ ఇంజిన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటికి కూడా మనం క్వాలిఫికేషన్, మనం ఎలిజిబుల్ అవుతాం. అంటే మనం సరిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివి ప్రాక్టికల్స్ కరెక్ట్గా చేసి మనం ట్రేడ్ కరెక్ట్గా చదివి వాళ్ళు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తే మనకు ఖచ్చితంగా ఇందులో జాబ్ వస్తుంది. టార్గెట్ పెట్టుకుంటే జాబ్ ఈజీగా కొట్టచ్చు. ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఒకవేళ ఇవన్నీ ఉన్నాయా, మనం వెళ్తామా అని సంశయం కానీ వచ్చిందా, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వలేదు. మనం లక్ష్యం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని సెలెక్ట్ అవ్వాలని ధ్యేయంతో చదివితేనే మనం ఇవన్నీ సాధించగలుగుతాం. మనం డౌట్ ఎప్పుడైనా వచ్చిందా ఇంకా డ్రాప్ అయిపోవడం బెటర్, అలాంటి వాటికి వెళ్ళలేం. సో అదేవిధంగా సర్వీస్ సెంటర్స్, మనం మారుతి సుజుకీలో కూడా మనకి డీజిల్ ఇంజిన్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. హుండై, టొయోటా కంపెనీ, నెక్స్ట్ హోండా కంపెనీ, ఇవన్నీ కూడా డీలర్షిప్ వర్కర్స్. ఇవి కూడా మనకి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ వర్క్ సంబంధించిన ఆటోమొబైల్ కంపెనీస్, అంటే ఎంఎన్సీ సంబంధించింది. ఇది ప్రైవేట్ లేక వస్తుంది కానీ మంచి కంపెనీస్ అనమాట. దీని తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంటాయంటే, మనకి ఏదైనా ఫార్మా కంపెనీ ఉంటుంది. ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మన చుట్టుపక్కల ఉంటాయి. లేదంటే మనకి పోర్ట్స్ ఉంటాయి, పోర్ట్ ఏరియాస్ ఉంటాయి. ఆ పోర్ట్ లో మనకి ఇంజన్స్ ఉంటాయి, డీజిల్ ఇంజన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, డీజిల్ ఇంజన్స్ మోటార్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ ఫార్మా కంపెనీస్ లో కూడా డీజిల్ ఇంజన్స్ ఉంటాయి, వాటి మెయింటెనెన్స్ కానీ ఇలా ఉంటాయి. అది కాకపోతే మనకి హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి. హైదరాబాద్ అంతా కూడా హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి. అక్కడ డీజిల్ జెన్సెట్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటుంది. అవి మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఇంజనీర్స్ కావాలి. ఇవన్నీ గవర్నమెంట్ టాప్ క్రీమ్ అయితే, నెక్స్ట్ అదే ప్రైవేట్ లో క్రీమ్ అయితే, నెక్స్ట్ నేను చెప్పినవన్నీ కూడా కొంచెం సెకండ్ గ్రేడ్ జాబ్స్ అనమాట. ఇవన్నీ తీసుకోలేకపోతే అవి ఉంటాయి అనమాట, ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. అదే మనం చెప్పుకున్నాం కదా, హెవీ మిషనరీస్ అని ఉన్నాయి. ఇప్పుడు మన ఏరియాలో ఎక్కడైనా కొత్తగా ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా పడింది అనుకుందాం. సపోజ్ మనకి పోలవరం డ్యామ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ కాకపోతే ఇప్పుడు కొత్తగా కొత్త సిటీ వస్తుంది హైదరాబాద్ లో. ఆ సిటీ ఫార్మేషన్ అయినప్పుడు బోల్డ్ అండ్ వెహికల్స్ అవసరం అవుతుంది అక్కడ. ఆ వెహికల్స్ అయినప్పుడు ఆ వెహికల్స్ అన్ని కూడా మనకి డీజిల్ ఇంజిన్స్ అవుతాయి. ఆ డీజిల్ ఇంజిన్స్ మెయింటైన్ చేయడానికి ఇంజనీర్స్ ఉండాలి, టెక్నీషియన్స్ ఉండాలి. సో టెక్నీషియన్స్ కావాల్సి ఖచ్చితంగా ఐటీ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అనమాట. మీకు సబ్జెక్ట్ ఉండి, మీరు క్వాలిఫికేషన్ ఉండి, అప్రెంటిస్షిప్ కానీ ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ ఇస్తారు అనమాట. అలాంటి దగ్గర ఏంటి, మేజర్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ ఎక్విప్మెంట్, అవన్నీ లారీలు అవన్నీ కూడా మనకి డీజిల్ ఇంజిన్సే ఉంటాయి. నెక్స్ట్ క్రెయిన్స్, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా డీజిల్ ఇంజినే ఉంటాయి అనమాట. సో ఇవన్నిటికీ కూడా ఒక కంపెనీలో ఉంటే ఆ కంపెనీ దగ్గర మనం జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాటిపిల్లర్ అనేది కూడా మనకి ఈ క్రెయిన్స్ అవన్నీ తయారు చేస్తారు. నెక్స్ట్ పెద్ద జేసీబీ కూడా కంపెనీ. ఈ క్యాటిపిల్లర్, జేసీబీ, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, కొమర్స్, వాల్వో, సిఈ, ఇవన్నీ కూడా మేజర్ కంపెనీస్. ఈ కంపెనీస్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉంటాయి, ఇవన్నీ కన్స్ట్రక్షన్ సైడ్ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ సైడ్ కూడా మనకి డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మనం జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్కవేటర్, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ డీజిల్ ఇంజిన్స్ అండ్ ఎక్స్కవేటర్ అంటే EX50, EX20 అని అంటారు ఎక్స్కవేటర్స్. ఆ ఎక్స్కవేటర్స్ కూడా మనం ఈ డీజిల్ ఇంజిన్ మొత్తం మన మెకానికల్ లో వస్తే ఈజీగా మనం అక్కడ జాబ్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మొత్తం కావాల్సింది ఏంటంటే ఈ బుల్డోజర్స్ కానీ, క్రేన్స్ కానీ, జనరేటర్స్ కానీ, ఎక్స్కవేటర్స్, ఇవన్నిటికీ ఒకటే ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ డీజిల్ ఇంజిన్. పెద్ద మిషన్స్ ఉంటాయి, దాని కెపాసిటీస్ వేరే ఉంటాయి, బట్ దాని వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా ఒకటే. ఆ ఇంజిన్ మీరు రిపేర్ చేయడం వస్తే ఎక్కడన్నా కానీ చేసేయచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా సెకండ్ ఎంఎన్స్ కంపెనీస్ లోనే, తర్వాత ఇంత ముందు చెప్తున్నాను తర్వాత క్వాలిటీస్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ లో కూడా మనకి మనకి డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి, ఈ డీజిల్ జనరేటర్స్ ఉంటాయి అనమాట. ఈ డీజిల్ జనరేటర్స్ కంపెనీస్ ఉన్నాయి, క్యుమెన్స్ కానీ, కిర్లోస్కర్ కానీ, గ్రీవ్స్ కాటన్ కానీ, హోండా పవర్, ఇవన్నీ కూడా మనకి పవర్ జనరేషన్ అంటే జెన్సెట్ అంటాం కదా, జనరేటర్ అని అంటాం. ఆ జనరేటర్ డీజిల్ లో ఉంటాయి అనమాట. కొన్ని కిర్లోస్కర్ అవన్నీ మీకు వినే ఉంటారు. ఇవన్నీ తమిళనాడులో ఎక్కువ వాడతారు. ఇవన్నీ కంపెనీస్ తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రలో కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కంపెనీ ఒక్కొక్కసారి రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తుంది.
తర్వాత ఆథరైజ్డ్ సర్వీస్ ఇంజనీర్స్ లాగా మీరు ఏం చేస్తారంటే కంపెనీస్ ఎక్కడైతే ఈ కిర్లోస్కర్ మోటార్స్ కానీ ఈ క్యూమెన్స్ మోటార్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు రిపేర్స్ చేసుకోవచ్చు, సర్వీసింగ్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఆథరైజ్డ్ గా ఆ కంపెనీ తరపున వెళ్ళి చేసుకోవచ్చు. ఒకసారి కంపెనీ పే చేస్తుంది, లేదంటే మీరు సర్వీస్ మనం చెప్పుకున్నాం కదా, జనరేటర్ మెకానిక్స్ గా, సర్వీస్ టెక్నీషియన్స్ గా ఎన్ని ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాకప్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, ఐటీ పార్క్స్ అన్నిటిలో కూడా. ఈ ఐటీ పార్క్స్ లో మనకి జెన్సెట్స్ అవసరం అవుతుంటది. జెన్సెట్స్ అంటే జనరేటర్స్ జెన్సెట్స్ అంటాం అనమాట. అవి డీజిల్ ఇంజిన్ తో ఎక్కువ పనిచేస్తుంటాయి. సో ఆ డీజిల్ ఇంజిన్ మెయింటైన్ చేయడం కోసం మనకి టెక్నీషియన్స్ అవసరం అవుతారు. సో ఐటీఐ చేసిన వాళ్ళని మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు ఈ ఏదైతే ఐటీ పార్క్స్ లో కానీ, లేదంటే హాస్పిటల్స్ లో కానీ, ఇండస్ట్రీస్ లో కానీ మనకి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్ లో అవకాశాలు ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మీరు ఐటీఐ చేసి డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐటీఐ ఫిట్టర్ గానీ వెళ్తున్నారు, లేదంటే డిప్లొమా మెకానికల్ గానీ వెళ్తున్నారు అనమాట. దొరకపోవడం వాళ్ళు వెళ్తున్నారు. సో డిప్లొమా పెట్టుకుంటే కొంచెం హై సాలరీ ఇవ్వాలి. అయితే ఐటీఐ కానీ డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళకి కొంచెం తక్కువ సాలరీలో వాళ్ళకి కూడా బెనిఫిట్ గా ఉంటుంది, మీకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు తెలిస్తే మీరు ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అప్రెంటిస్ కంప్లీట్ చేసి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకొని ఇవి ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి రిక్రూట్మెంట్ ఇలా వెళ్ళి మీరు కానీ అప్లికేషన్ రెజ్యూమ్ కానీ ఇస్తే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు ఇవి ఉన్నాయని తెలియదు కాబట్టి మీరు వెళ్ళలేకపోతున్నారు, దానివల్ల మీరు ఆ జాబ్స్ పొందలేకపోతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రైవేట్ అప్రెంటిస్షిప్. అంటే మనం ఇంతకుముందు మన యాక్ట్ అప్రెంటిస్షిప్, ట్రేడ్ అప్రెంటిస్షిప్, ఐటీ చేసిన వాళ్ళకి మనకి రైల్వేస్ లో లేదా ఏపీఎస్ఆర్టీసీ లో, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బిహెచ్ఈఎల్, బిఈఎల్ ఇలా అన్నిట్లో చెప్పుకున్నాం గవర్నమెంట్ సెక్టర్స్, పిఎస్యూస్ లో. అదే విధంగా మనకి ప్రైవేట్ అప్రెంటిస్షిప్ కూడా ఉంటాయి. ప్రైవేట్ అప్రెంటిస్షిప్ ఏంటంటే మనకి మల్టీనేషనల్ కంపెనీస్, అంటే మనం కొంచెం కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, మంచి కంపెనీస్ లో కూడా మనకి అప్రెంటిస్షిప్ ఉంటుంది. మన హీరో మోటార్ కార్పొరేషన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ మారుతి సుజుకి, హోండా ఇలాంటి వాటిల్లో కూడా మనకి అప్రెంటిస్షిప్ ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే వాళ్ళ లొకేషన్ లోనే ఉంచి వాళ్ళు అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా హీరో మోటార్ కార్ప్ లో పెట్రోల్ ఇంజిన్స్ ఎక్కువ వాడుతున్నారు, డీజిల్ ఇంజిన్స్ వాడుతున్నారు లేదో ఇప్పుడు ప్రెజెంట్ తెలీదు. సో ఒకవేళ డీజిల్ ఇంజిన్స్ వాడితే వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు వీలే కాకుండా డీజిల్ ఇంజిన్ వాడే ఎక్స్ట్రా క్లేలాండ్ కానీ, ఇలాంటి మన మహీంద్రా కానీ వీళ్ళలో కూడా మనకి యాక్ట్ అప్రెంటిస్షిప్ అనేది ఉంటది అనమాట. అది కూడా మీకు అవకాశం మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఇవన్నీ కాకుండా అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది డీజిల్ మెకానిక్ కి. ఎందుకంటే అబ్రాడ్ లో మనకి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. మరి మిడిల్ ఈస్ట్ లో దుబాయ్ కానీ, ఖతార్ కానీ, లేకపోతే సౌదీ, ఒమాన్ కానీ, ఇవన్నిట్లో అన్ని కంట్రీస్ లో కూడా కన్స్ట్రక్షన్ కి, హెవీ వెహికల్ మూవ్మెంట్ కి మనకి ఎక్కువ డిమాండ్ ఉంది. కన్స్ట్రక్షన్ ఉందంటే అక్కడ ఖచ్చితంగా వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. వెహికల్ మెయింటైన్ చేయాల్సింది డీజిల్ మెకానిక్. సో అక్కడ కూడా మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెవీ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద బుల్డోజర్స్ కానీ, మన క్యాటర్పిల్లర్ కానీ, జేసీబీస్ కానీ, ఇవన్నీ కూడా హెవీ వెహికల్స్. అవన్నీ కూడా మనకి డీజిల్ ఇంజిన్స్ తోనే వర్క్ అవుతాయి. డీజిల్ ఇంజినింగ్ ఎక్కడున్నా కానీ దాని కెపాసిటీస్ పెరగచ్చు, కానీ దాని ప్రిన్సిపల్ అంతా ఒకటే. సో దాని గురించి మీరు కమాండ్ తెచ్చుకుంటే ఈ కంట్రీస్ లో కూడా మీరు జాబ్ ఆపర్చునిటీస్ ఎత్తుకోవచ్చు. ఫస్ట్ ఐటీఐ డీజిల్ మెకానిక్ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిస్ చేస్తారు. అప్రెంటిస్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తారు ఎక్స్పీరియన్స్ కోసం. ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం గల్ఫ్ కంట్రీస్, అబ్రాడ్కి వెళ్ళిపోతే మనం అక్కడ కొన్ని ఇయర్స్ సంపాదించుకొని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ తో పెట్టుకొని ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ ప్రకారం పెట్టుకొని మనం ఒక వర్క్ షాప్ కానీ ఏదైనా ఈ ఎక్స్పీరియన్స్ తో పెట్టుకొని సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా లైఫ్ లో. ఓకే, నెక్స్ట్ ఏముంటుందో చూద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఇవేం వద్దు, నేను హ్యాపీగా నాకు సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతాను, నా కాళ్ళ మీద నేనే బతుకుతాను, ఎవరి దగ్గర పని చేయను అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే స్టార్ట్ వర్క్ షాప్ స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఐటీ చేశారు డీజిల్ మెకానిక్, దాని తర్వాత ఏం చేశారు, అప్రెంటిస్షిప్ చేశారు, సబ్జెక్ట్ ఫుల్ గా నేర్చుకున్నారు. ఒక కంపెనీలో 1 or 2 years వర్క్ చేసిన తర్వాత మీరు సెపరేట్ గా వర్క్ షాప్ పెట్టుకోవచ్చు, గ్యారేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, దాని తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ రూరల్ సెక్టర్. అంటే అగ్రికల్చర్ లో వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా డీజిల్ ఇంజిన్స్. పెట్రోల్ ఇంజిన్ అగ్రికల్చర్ లో వాడాం. సో అవన్నీ కూడా డీజిల్ ఇంజిన్ సంబంధించినవి. మీ దగ్గర రూరల్ ఇంజనీర్స్ ఉన్న ట్రాక్టర్స్ కానీ ఏమైనా రిపేర్స్ కానీ వెళ్తే మీరు కొంచెం ప్రొఫెషనల్ గా రిపేర్ చేయగలగడం వచ్చి మీ కాన్ఫిడెన్స్ కానీ ఉంటే అప్పుడు టెంపరీగా ఏదో నట్ బోల్ట్ బిగించేసి రోడ్ సైడ్ గా ఉండే మెకానిక్స్ బాగానే చేస్తారు. బట్ ప్రొఫెషనల్ గా చేయడం సర్వీస్ చేయగలిగితే మీరు ఈజీగా టాప్ చేయగలుగుతారు ఆ ఊర్లో కానీ, ఆ సెక్టర్ లో కానీ. హ్యాపీగా మీకు
రూరల్ లో ఉన్న అగ్రికల్చర్ ఉన్న అక్కడ ఉన్న ఆ మిషన్స్ కానీ ఆ ఇంజిన్స్ కానీ ఈజీగా సర్వీస్ చేసుకున్నా కూడా హ్యాపీగా మీరు ఇండస్ట్రీ చిన్న కంపెనీ లాగా చిన్న షాప్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా మీకు అన్ని పార్ట్స్ గురించి తెలుసు కాబట్టి క్లచ్ అంటే ఏంటి, గేర్ బాక్స్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ అంటే ఏంటి, స్టీరింగ్ రాడ్, యాక్సిల్, ఇవన్నీ కూడా మనకు వీల్స్ కానీ టైర్స్ కానీ ఇవన్నీ తెలుసు కాబట్టి మనం ఒక స్పేర్ పార్ట్ షాప్ కానీ లేదంటే యాక్సెసరీస్ షాప్ అనేది ఓపెన్ చేసుకుంటే దానికి కూడా గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. ఆ లోన్స్ తీసుకొని మనం వర్క్ షాప్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా జనరేటర్ మెయింటెనెన్స్ ఉంటుంది. డీజిల్ జనరేటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు చిన్న చిన్న టౌన్స్ కానీ ఒక మామూలు సిటీ కానీ తీసుకుంటే చాలా చాలా హాస్పిటల్స్ కానీ బిల్డింగ్స్ కానీ బ్యాంక్స్ కానీ మనకి మాల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే అది మరీ పెద్ద కంపెనీ కాదు, అలాగని చిన్న కంపెనీ కాదు, అలాంటి కంపెనీస్ ఉంటాయి. అంటే మరీ పెద్ద కంపెనీ ఉందనుకోండి, డైరెక్ట్ గా ఒక ఇంజనీర్ కానీ ఒక టెక్నీషియన్స్ కానీ రిక్రూట్ చేసుకుని వాళ్ళ దగ్గరే డీజిల్ జనరేటర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఉంచుకుంటారు. అలా కాకుండా చిన్న స్థాయి కంపెనీస్ ఉన్నాయి, చిన్న స్థాయి హోటల్స్ కానీ ఆఫీసెస్ కానీ హాస్పిటల్స్ కానీ చిన్న మాల్స్ కానీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏఎంసీ ఇస్తారు. అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇచ్చేస్తారు. అంటే పెద్దగా రిపేర్స్ ఏమి ఉండవు, బట్ అంటే పీరియడికల్ మెయింటెనెన్స్ ఉంటుంది. కొన్ని 1 వీక్ చూడాల్సి ఉంటుంది. ఆ 1 వీక్ కి మనం తీసుకొని 1 వీక్ వెళ్ళి చెక్ చేసుకొని వస్తాం. కొన్ని 15 డేస్ కి ఉంటుంది. 15 డేస్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొస్తాం. అలాగా 1 year కంప్లీట్ గా మనకు సైకిల్ ఉంటుంది. 1 year కి మనకి 60,000 కానీ 50,000 కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్ గా మంత్ 5,000 వరకు ఇస్తారు. అలాంటి ఒక 10 కానీ ఒక 20 కానీ మనం ఒక కంపెనీ తీసుకుంటే దాదాపు ఒక 1,20,000 నుంచి ₹1,00,000 వరకు మనం అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఏఎంసీ చేసుకుంటూ. అంటే ఏదైనా పార్ట్ పోతే పార్ట్ మళ్ళీ వాళ్ళకి పార్ట్ పోయిందని చెప్తే వాళ్ళు పార్ట్ అమౌంట్ ఇస్తారు. అండ్ మనం పార్ట్ పోనంత వరకు మనం మెయింటెనెన్స్ ఏఎంసీ చేసుకుంటుంటాం. సో ఇవన్నీ కూడా మనకి డీజిల్ మెకానిక్ చేసిన తర్వాత ఉండే ఆపర్చునిటీస్. ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఏంటంటే మనం ఒక లక్ష్యం, ఒక టార్గెట్ పెట్టుకొని ఫలానా దగ్గరికి వెళ్దామని అనుకుంటే దాని మీద ఇన్ఫర్మేషన్ ఎక్కువ సేకరించడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఆ దారికి ఎలా వెళ్ళాలి అనేది మనం ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే అన్ని విధాలా బాగుంటుంది అన్నమాట. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మనం నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ఐటీ కానీ టెక్నికల్ దాని గురించి కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ దాని గురించి కానీ కావలిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.